దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మిమ్మల్ని అందరినీ ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలు నాయన. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, చాలిన దేవుడవు, ఉన్నతుడవు, మహోన్నతుడవు, సర్వాధికారం కలిగిన దేవుడవు నాయన. అందుని బట్టి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మాతో మాట్లాడు ప్రభువా. ఎంతోమంది వారి జీవితాల్లో కృంగిపోయి ఉన్నారు నాయన, దిగులు పడుతూ ఉన్నారు నాయన, వేదన పడుతూ ఉన్నారు నాయన, చింతపడుతూ ఉన్నారు నాయన. సాతానుడు వేయిచున్న బాణములను ప్రభువా వారు ఎదిరించలేక సాతానుకు చిక్కి సోలిపోతున్నారు నాయన. అటువంటి వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. ఈరోజు వాక్యం చేత అందరినీ దర్శించు నాయన. నిశ్చయముగా నీ బిడ్డలకు మేలు కలుగునుగాక, నిశ్చయముగా నీ బిడ్డలకు దీవెన కలుగునుగాక. నీ దాసుడునైన నన్ను నీ ఆత్మతో నింపు ప్రభువా. మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడిగి పొంది నామ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి ఒక మారు మీ అందరికీ వందనాలు. మరి సాయంకాలం 5 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమాలు మీకు అందించబడుతున్నప్పటికీ మీరు వీలు కలగజేసుకొని ప్రియులారా ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈనాటి ఈ కార్యక్రమాన్ని సహోదరుడు శాంతికుమార్ గారు, ఆయన సతీమణి సువార్తమ్మ గారు, వారి కుమారులు, వారి కుటుంబం ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు. వారు మాకు అత్యంత ప్రియులు. స్పాన్సర్ చేసిన ఆ కుటుంబాన్ని దేవుడు నిండారులుగా దీవించునుగాక. థ్యాంక్ యూ బ్రదర్ శాంతికుమార్, సువార్తమ్మ. మీకు మీ పిల్లలకు దేవుని దీవెనలు నిండుగా మెండుగా కలుగునుగాక. ప్రియులారా, నేటి కార్యక్రమాన్ని ఆ కుటుంబం స్పాన్సర్ చేశారు. దేవుడు వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియులారా, మీరు మాతో మాట్లాడుతున్నందుకు మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. దేవుని నామాన్ని గణపరుస్తున్నాం. ఒక ప్రేయర్ టవర్ నిర్మిస్తున్నాం. మీ కొరకు 24 గంటలు ప్రార్థించే ప్రార్థన యోధులు, వీరులు, ప్రియులారా, ప్రార్థనా పరులు మీ కొరకు విజ్ఞాపన చేయుటకు దేవుని చేత ఎన్నుకొనబడిన వారు సిద్ధపరచబడి దేవుని సన్నిధిలో సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రార్థిస్తున్నారు ప్రియులారా. కాబట్టి ఆ ప్రేయర్ టవర్ నిర్మాణం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. అది అతి త్వరలో ముగించబడాలి. మీరు ఎంతమంది ఫోన్ చేసినా మీ అందరికీ అందుబాటులో ఉండాలన్నదే మా హృదయ అభిలాష. ప్రభునందు ప్రియులారా, మీరందరూ గమనిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు మీ ఫోన్ కాల్ మేము రిసీవ్ చేసుకోలేకపోయినప్పటికీ మీ యొక్క ఫోన్ నుండి మాకు పడినటువంటి ఆ యొక్క మిస్డ్ కాల్ మేము మరొక మారు గుర్తించి తిరిగి మరలా మీతో మాట్లాడుతున్నాం మేము. కాబట్టి మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయండి. మీకు ప్రియులారా ఏ విధమైన మేలులు దేవుని సన్నిధి నుండి మీరు అనుభవిస్తున్నారో వాటిని కూడా మీరు తెలియజేసి ఈ పరిచయను బలపరచాలని దేవుని సేవకునిగా నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రారంభంలోనే తెలియజెప్తున్నాను, ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే అనేకులకు తెలియపరచండి. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాలు ఇమ్మానుయేలు స్వరం అనే యూట్యూబ్ ఛానల్లో కూడా పొందుపరచబడుతున్నాయి. కాబట్టి ఆ యొక్క ఇమ్మానుయేలు స్వరం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రియులారా, అనేకులకు కూడా మీరు తెలియపరచాలని నా 2 చేతులు జోడించి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, కాబట్టి అపాయమేమియో మీకు సంభవించదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇమ్మానుయేలు స్వరమనుడి ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఈరోజు దేవుడు మనకు మాట ఇస్తున్నాడు. నేను మీ దేవుడైన యెహోవాను మీ మధ్య ఉన్నాను, మీ మధ్య ఉన్నాను, మీకు అపాయమేమియు సంభవించదు. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరికీ తెలుసు కదా ప్రియులారా, కీర్తన భాగంలో అంటాడు కదా, నీ ప్రక్క 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు.
ఎందుకంటే మహోన్నతుడైన దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ఈరోజు జెఫన్యా గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయి, యెరూషలేము నివాసులారా జయధ్వని చేయి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. ఆనందించండి, సంతోషించండి, గంతులు వేయండి. ఎందుకంటే ఆయన మన మీద ఉన్న శిక్షను కొట్టివేసి ఉన్నాడు. ఆయన మన మధ్యలోనికి వచ్చి ఉన్నాడు. ఇక అపాయమేమీ సంభవించదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట అంటాడు ప్రియులారా 16వ వచనంలో, ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకో, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పరిస్థితి ఏదైనా, కష్టం ఏదైనా, నష్టం ఏదైనా, శోధన ఏదైనా, తొందర ఏదైనా మనము భయము చెందవలసిన అవసరత లేదు. మన దేవుడు మన పక్షమున ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. సేవా జీవితంలో దేవుడు నాకు ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళమని బయలుపరిచాడు. బైక్ మీద వెళ్తూ ఉన్నాను. అటు దరిదాపు నేను ఒక 70 కిలోమీటర్లు ప్రయాణం చేశాను ఆ బైక్ మీద. 70 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ప్రియులారా ఒక చిన్న పల్లెటూరు లాగా వచ్చింది. ఆ పల్లెటూరులోకి నేను ఎంటర్ అయ్యాను. చూస్తే అక్కడంతా దేవుని నమ్మిన ప్రజలు నాకు ఎవరు కనపడలేదు. అందరు కూడా అన్యజనుల వలె ఉన్నారు వాళ్ళు. అయితే నన్ను చూశారు. ఎవరు బాబు నువ్వు అన్నారు. నేను పాస్టర్ గారమ్మా అన్నాను. పాస్టర్ గారు అంటే అన్నారు వాళ్ళు. నాకు అర్థమైంది, ఓహో ఇక్కడ దేవుని యొక్క మందిరం కానీ లేదంటే ప్రజలు కానీ ఇక్కడ లేరు, వీళ్ళకి తెలియదు, అందుకే అనుకున్నాను. కొంచెం అలా మాట్లాడిన తర్వాత ఆ ప్రాంతం మళ్ళీ తిరిగాను. మళ్ళీ తిరిగి ప్రయాణంలో మోకరించి ప్రార్థన చేసుకున్నా, ప్రభువా మరి ఈ ప్రాంతానికి నన్ను పంపించావు, ఇక్కడైతే ఎవరు నేను ఎరిగిన ప్రజలు లేరు, నీ చిత్తమే గనుక ఇక్కడ మందిర స్థాపన జరగాలని మీరు నిర్ణయించుంటే నన్ను వాడుకొనైనా నేను ఈ ప్రజల మధ్యలో సేవ చేస్తాను తండ్రి అని ప్రార్థన చేసుకొని తిరిగి వచ్చాను. ఇక నా మనసంతా ఆ గ్రామమే ఉంది, ఆ ప్రాంతమే ఉంది. ఇక ఆదివారం అయ్యే వేళకల్లా మధ్యాహ్నం దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘములో నేను వాక్యాన్ని అందించి భోజనమైన తర్వాత మరలా పల్లెటూరుకు 70 కిలోమీటర్లు నేను ప్రయాణమై వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఎవరో కొన్ని పరిచయం చేసుకొని ఎవరికొకరికి సువార్త చెప్పి అలా చిన్నగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. ప్రారంభంలో ఎవరు ఏమనలేదు. ఇక చిన్న చిన్నగా అందరూ వస్తుంటే కొంతమంది దాన్ని వ్యతిరేకించారు. నాతోనేమో ప్రేమగానే మాట్లాడేవాళ్ళు. దేవుని దయ. నేను వెళ్ళిన తర్వాత చర్చ చేశారు. ఒకరోజు ఏమైందంటే వాళ్ళందరూ మాట్లాడుకున్నట్లున్నారు. ఇక ఏం చేశారంటే కొంతమంది నన్ను తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టారు. అయితే నాకు మనుషులం కదండి, కొంచెం భయం అనిపించింది కానీ కూర్చున్నాను. కొంచెంసేపుకి ఇక ధైర్యం తెచ్చుకున్నాను. ఓకే, ఏదైతే అయింది, మనం కీడు చేయలేదు ఎవరికి, ప్రార్థన చేద్దామని ప్రార్థన చేసుకుంటున్నాను. ఒక వ్యక్తి వస్తాడు, చూస్తాడు, ఈరోజు ఇంకా నీ సంగతి అయిపోయిందిలే అంటాడు, వెళ్ళిపోతాడు. ఇంకొక వ్యక్తి వస్తాడు, అట్నే అంటున్నాడు కానీ నన్ను ఎవరేం ముట్టుకుంటలేరు, ఊరికే మాట్లాడుతున్నారు అంతే. నేను కూడా ధైర్యంగానే ఉన్నాను, ఏదైతే అది అవుతుందిలే అని ఉన్నాను. సాయంకాలం 5 అయిందండి. అప్పుడు పొలం పనిలో నుండి స్త్రీలందరూ ఇంటికి వస్తున్నట్లుగా ఉన్నారు. పల్లెటూరు కదండి, ఎందుకు ఇక్కడ గుంపు కూడి ఉన్నారు అని చూస్తే లోపల నేనున్నాను. ఆమె కిటికీలకు వచ్చి నన్ను చూసి గట్టిగా ఒక మాట అందండి, ఏమయ్యా మీకు యేసుప్రభు అంటే తెలియకపోవచ్చు, భయం లేకపోవచ్చు, ఏం లేకపోవచ్చు అంటే ఈ మధ్యలో ఆమె సువార్త వినిందనమాట నా ద్వారా. మీరు ఏం వినకపోయిండొచ్చు, మీకు భయం లేకపోయిండొచ్చు, ఆయన దేవుని సేవకుడయ్యా, ఆయన ఏమనొద్దు మనకు శాపం వస్తుంది అని ఇంకొక మాట అంది. పోనీలే మీకు దైవ భయం లేదేమో, వాళ్ళు కడప వాళ్ళు ఎవరు కడప వాళ్ళు, వాడిని కొట్టారనుకోండి కడప నుండి వాళ్ళందరూ వస్తారు అని గట్టిగా చెప్పిందండి. దేవుని మహాకృప చూడండి. ఆమె తాళం తీసింది, రాయిగారు బయటికి అంది, నన్ను ఒక్క వ్యక్తి కూడా అలా టచ్ కూడా చేయలేదండి. నా బైక్ నేను ఎక్కాను, మరలా పాట పాడుకుంటూ సంతోషంగా ఇంటికి వచ్చాను. ఎంత ధైర్యం కలిగిందంటే నాకు. ప్రారంభంలో భయం అనిపించింది, వెంటనే ధైర్యం వచ్చింది. ఏంటంటే నా దేవుడు నాతో కూడా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏనాడైతే ఈ ధైర్యం నీ ధైర్యం కాగలుగుతుందో, ఏనాడైతే ఈ విశ్వాసం నీ విశ్వాసం కాగలుగుతుందో, దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా మధ్య ఉన్నాడు, ఆయన శక్తి సంపన్నుడైన దేవుడు, ఆయన నన్ను విడువడు, ఎడబాయడని నువ్వు ఏనాడు గ్రహించగలుగుతావో ఆనాడు నీ జీవితంలో ఘనమైన కార్యాలు జరుగుతాయి.
దేవుడు నీ మధ్య ఉన్నాడండి. దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనం నమ్మిన దేవుడు ఆషామాషి దేవుడు కాదు. ఆయన నిన్ను విడనాడువాడు కాదు. ఆయన నిన్ను విడిచిపెట్టువాడు కాదు. ఆయన నిన్ను మరచిపోయేవాడు కాదు. నేను నిన్ను మరచిపోజాలను అని చెప్పాడు ఆయన. నేను నిన్ను విడనాడను అని చెప్పాడు ఆయన. నీ మధ్యలో ఉన్నానని చెప్పాడు ఆయన. అందుకే అంటున్నాడు, సంతోషంగా ఉండు, గంతులై పూర్ణ హృదయంతో సంతోషించు. దేవుడు నీ మధ్యన ఉన్నాడు. ఆయన శక్తి సంపన్నుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, ప్రియులారా, తాను ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకు, సియోను ధైర్యం తెచ్చుకో, నీ దేవుని యెహోవా నీ ఆయన శక్తిమంతుడు. ఆయన శక్తి ఎంత గొప్పదో మనకు తెలుసు కదండి. తెలుసా తెలియదా? ఎర్ర సముద్రాలనే పాయలు చేశాడు ఆయన. ఫరో సైన్యమును ప్రియులారా సముద్రములో ముంచివేశాడంటండి. తన ప్రజలను ఆరిన నేల మీద నడిపించాడంట. నేను ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు చూశాను ఆ సంగతులను. ఆకాశము నుండి దేవుడు మన్నాను కురిపించాడంట. ఆయన అగ్నిస్తంభమై మేఘస్తంభమై తన ప్రజలను నడిపించాడంట. ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. దేవుడు నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. ఆయన వస్త్రములో శక్తి ఉంది. 12 సంవత్సరాలు బాధపడింది, ఉన్నదంతా పోగొట్టుకుంది. చివరికి ప్రభుని గురించి వినింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టితే చాలనుకుంది. వచ్చింది, ముట్టింది. దేవుడు అంటున్నాడు, నా ప్రభావం నన్ను విడిచిపెట్టిపోయింది, ఎవరయ్యా నన్ను ముట్టుకున్నారు అన్నాడు. శిష్యులు అంటారు, ఎవరని చెప్పాలా ప్రభువా, ఇంత జనసమూహం నీ మీద పడుతుండే, మేము ఎంతమందిని అంటూ చూస్తాం అన్నాడు. లేదు లేదు లేదు, ఒక ఆమె ప్రత్యేకమైన ఆశతో నా దగ్గరికి వచ్చింది. అమ్మ, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. 12 సంవత్సరాల వ్యాధి రెప్పపాటులో దేవుడు బాగు చేశాడు. గుడ్డివాడు వచ్చాడు, ఆయన ఉమ్మిని తీశాడు, బురదను చేశాడు, కళ్ళకు రాసి పో సిలోయమను కోనేటికి వెళ్ళి కడుక్కోపో అన్నాడు. కడుక్కున్నాడు. ఆయన ఉమ్మిలో స్వస్థతను వచ్చింది. 38 ఏళ్ళు ఆ కోనేటి దగ్గర పడిపోయాడు. దేవదూత కదిలిస్తుంది. ఎవడు త్వరగా దిగుతున్నాడో, మొదట దిగుతున్నాడో వాడు బాగుపడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. వాడి రోగం ఏదైనా, వాడి బలహీనత ఏదైనా, ఎంత కష్టతరమైనా మొదట దిగుతున్న వాడికి విడుదల కలుగుతుంది. ఇతన్ని పట్టించుకునే వారెవరు లేదు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 కాదు, 38 సంవత్సరాలు అక్కడే పడిపోయాడు. యేసుప్రభు వచ్చాడు. ఏ నానా, ఏం నీ సమస్య? నాకెవ్వరు లేరయ్యా, నాకు దిగి బాగుపడాలనింది, కానీ నన్ను ఆ నీళ్ళలోకి దించుటకు నాకెవ్వరు లేరన్నాడు. ప్రవీణుడు తెలుసా, నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అన్నాడు. అంతే. ఆయన మాటలో విడుదల, ఆయన వస్త్రములో విడుదల, ఆయన ఉమ్మిలో విడుదల. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. అటువంటి దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎందుకు భయపడాలి? ఎందుకమ్మా భయపడతావు? ఎందుకు కృంగిపోతావు? ఇంకెంతకాలం ఏడుస్తావు? సాతానుడు నిన్ను శోధిస్తున్నప్పుడు, నిన్ను బలహీనపరుస్తున్నప్పుడు, సాతాను మాటలకు లొంగిపోయి దేవుని శక్తిని ఎరుగక ఇంకెంతకాలం నష్టపోతావు? నీ మధ్య దేవుడున్నాడు. ఆయన శక్తిమంతుడు. ఇంకొక మాట అంటున్నాడు, ఆయన రక్షించుటకు సమర్థుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. ఈ లోకంలో మనం ఎవరికి ఇష్టంగా లేకపోవచ్చు, కానీ మన దేవునికి మనం అంటే చాలా ఇష్టం అండి. నిన్నెవ్వరు ఇష్టపడకపోవచ్చు కదా, కానీ దేవునికి చాలా ఇష్టం. కొన్నిసార్లు కట్టుకున్న భర్త కూడా ప్రేమించకపోవచ్చు కదండి. నాకు చాలామంది చెప్తుంటారు, తిన్నావా అని కూడా అడగడు అయ్యగారు, పండక్కు కూడా ఒక చీర కొనియడండి, ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అర్థం కాడండి అని చెప్తుంటారు. నేను అంటాను, దేవుడు ప్రేమిస్తున్నాడులే అమ్మా, ప్రార్థన చేయి, నీ భర్తకు దేవుడు మంచి మనసు ఇస్తాడు. నా బిడ్డలని పెంచానయ్యా, అమ్మ తిన్నావా అని కూడా అడగరయ్యా అంటుంటారు కొంతమంది. నేను అంటుంటాను, దేవుడున్నాడులే అమ్మా, ప్రార్థన చేయి, నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు, నువ్వంటే సంతోషం. దేవునికి నేనంటే సంతోషం, నువ్వంటే సంతోషం. నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ అని మనల్ని బట్టి మురిసిపోతాడంట ఆయన. అందుకే రేయి మొదటి జామున తండ్రికి మొరపెట్టాలి. మనం మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మనం నువ్వు పొద్దున్నే లేచి ప్రభువా అంటే ఎంత సంతోషపడతాడో ఆయన.
నా బిడ్డకు నూతన దినం ఇచ్చినందుకు కృతజ్ఞతతో నన్ను స్తుతించను కదా. కృతజ్ఞత కలిగిన వారు దేవునికి ఇష్టం. ఆయన నీ యందు సంతోషిస్తున్నాడు. ఇంకొక మాట అంటున్నాడండి, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించుచున్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడెక్కడ అవమానపరచబడ్డావో అక్కడక్కడెల్లా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు తలపోస్తుంటేనే హృదయం అంత వేదనగా ఆనందముతో కన్నీరు వస్తుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ నియామక కాలపు పండుగలను రాలేక చింతపడి నీ బంధువులను నేను సమకూర్చెదను, వారు గొప్ప అవమానమును పొందినవారు కదా. దైవజనులు స్టీవెన్సన్ గారు ఒక పాట రాశాడు, వేదనతో గుండె పగులుచున్నది, ఆదరణే లేక కృంగుచున్నది. హల్లెలూయా. ఏమంటున్నాడండి, గొప్ప అవమానము నొందినవారు, గొప్ప అవమానమును నొందినవారు కదండి. కొన్నిసార్లు మనం అవమానాల గుండా వెళ్ళవలసి వస్తుంది. నా దగ్గరికి ఒకసారి ఒక సహోదరి వచ్చింది. నేను అప్పుడే శుక్రవారం స్నానం చేసుకొని ప్రార్థనకి వెళ్దామని చక్కగా తయారై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చానో లేదో ఆమె కన్నీటితో నా ఎదురుగా వచ్చి చాలా గట్టిగా ఏడ్చింది. నేను ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను. అంటనే ఆమె చెప్పుకోలేకపోయిందండి, మాట్లాడడానికి కూడా ఆమెకు రాలేదు. అంత గొప్ప కన్నీరు కార్చింది ఆమె. లాస్ట్కి భర్త వచ్చాడు, ఏం బ్రదర్ కూర్చోండి ఏమైంది అన్నాను. అప్పుడు చెప్పారు, ఏం చెప్పారు తెలుసా, అయ్యా శ్రీమంతం జరుగుతుంటే నేను స్టేజ్ ఎక్కాను, పిల్లలు లేని వాళ్ళందరూ దిగిపోండి ఇక్కడ నుంచి అని నన్ను చూసి నాకు పిల్లలు లేరని కఠినంగా మాట్లాడారయ్యా. నేను ఎందుకు వెళ్ళానా మీటింగ్ కనిపించింది, చాలా వేదన కలిగింది అన్న. నేను దానికే ఏడ్చావా, దానికే ఏడవాలా? మరి జకర్యా ఎలిజబెత్లు ఎంత అవమానాన్ని పొందినాలా? వారిద్దరూ దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా నిందారహితులుగా దేవునికి ఇష్టమైన వారుగా బ్రతుకుతున్నారు. గర్భఫలము లేదు వారికి, వృద్ధాప్యం వచ్చేంత వరకు గర్భఫలము లేదు. యాజకులు వాళ్ళు ఎంతోమందికి పెళ్లి చేసినారు, వాళ్ళు ఎంతోమందికి పిల్లలు కలగాలని ప్రార్థన చేస్తే పిల్లలయ్యారు, ఎంతోమంది పిల్లలకు నామకరణం చేశారు. అన్ని శుభకార్యాలు వారి చేతుల మీదగానే జరిగాయి, కానీ వారికి గర్భం లేదు. మరి వాళ్ళెంత దుఃఖపడినాలా? అప్పుడు కూడా ఎవరో ఒకరు ఉంటారు, భక్తిలో హీనత కలిగిన వారు ఉండి ఉంటారు. వాళ్ళు అని ఉంటారు, పెద్ద ప్రార్థన చేస్తాడప్ప ఈయన, ఆయనకే పిల్లలు లేరు మాకేం చేస్తాడు అని అనిండొచ్చు. ఈయన ఇంత గొప్ప భక్తుడైతే మరి ఆయనకెందుకు కలగలేదని అవమానపరిచిండొచ్చు. వారు దేనిని పట్టించుకోలేదు ప్రియులారా, దేవుని వైపు చూశారు. ఒకరోజు ధూపవేదిక దగ్గరికి ధూపం వేయడానికి వెళ్తే, జకర్యా నా కుమారుడా జకర్యా, నీ ప్రార్థన వినబడింది నాయన, ఇదిగో మీకు ఒక కుమారుని ఇస్తున్నాను, అతను గొప్పవాడు, ద్రాక్షారసమైనను మద్యమునైనను త్రాగక అతన్ని పెంచండి నాయన, అతను అనేకులను దేవుని వైపు త్రిప్పుతాడు, గొప్పవాడు మీ గర్భమును పుట్టబోతున్నాడు. ఎంతటి అవమానమును పొందారో అంతటి ఘనమైన కుమారుని దేవుడిచ్చాడండి. లోకరక్షకుడు, జగద్రక్షకుడు, పాప విమోచకుడు, దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభుల వారికి యోర్దాను నదిలో బాప్తీసం ఇచ్చి గొప్పవాడు పుట్టాడండి. నువ్వెక్కడ అవమానపరచబడ్డావో, గొప్ప అవమానం కదండి, గొప్ప అవమానం, చాలా గొప్ప అవమానం. నేను చదువుతున్న రోజుల్లో కూడా ప్రియులారా నోటీస్ బోర్డులో నా పేరు వేశారు, రమేష్ 3rd year కంప్యూటర్ ఇంజనీరింగ్, ఫీజు కట్టలేదని నా పేరు వేశారు. నాకు అప్పటికే మంచి స్నేహితులు, కొంచెం బాగా ఉందాగా ఉండే మనస్తత్వం కలిగిన వాడిని నేను, అన్ని చోట్ల కూడా యోగ్యంగా ఉండాలి అనుకునే స్వభావం నా స్వభావం. నోటీస్ బోర్డులో చూసిన వాడు అందరు నన్ను చూసి నవ్వుతున్నాడు, అరే నోటీస్ బోర్డులో నీ పేరు వేశారా రమేష్, నువ్వు ఇంకా ఫీజు కట్టలేదా అంటున్నారు. ఉదయం వేదన కలిగింది, మా అమ్మకు ఫోన్ చేశాను, అమ్మ ఫీజు కట్టాలంటున్నారు అన్నాను. మా అమ్మ తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అమ్మిందో తాకట్టు పెట్టిందో ఏం చేసిందో నాకు తెలియదు, ప్రియులారా చేసి నాకు డబ్బులు ఇచ్చింది. మా అమ్మ చేతిలో ఫస్ట్ ఆ బంగారాన్ని చూశాను, మరలా వచ్చేలకు లేదు. నాకు అర్థమైంది మా అమ్మ బంగారాన్ని తాకట్టు పెట్టిందని. ఆ ధనాన్ని తీసుకొని ఏడ్చుకుంటూ వెళ్ళాను. అప్పటికి ప్రభును బాగా తెలుసుకొని
చాలా రోషంగా ఉన్నా, నేను చాలా వేదన కలిగింది. ప్రియులారా, ఈనాడు దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే, నాలాగా ఫీజుకు లేకుండా బాధపడుతున్న పిల్లలు ఎవరన్నా ఉంటే వారికి సహాయం చేసేంత ఉన్నత స్థానంలో దేవుడు నన్ను పెట్టాడు. ఇది అతిశయం కొరకు చెప్తలేదు. ఏ విషయాల్లో అవమానపరచబడ్డామో ఆ విషయంలో దేవుడు మనకు ఘనతనిస్తాడు. గొప్ప అవమానం. ఈరోజు నిన్ను దీనస్థితిని బట్టి ఎవరన్నా అవమానపరుస్తున్నారేమో, వారిని బట్టి కృంగిపోవద్దు. నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ ప్రజల మధ్య నువ్వు అవమానపరచబడ్డావో అదే ప్రజల మధ్యలో మనం ఆరాధించే దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. సంతోషించు, ఆనందించు, గంతులు వేయి. నీ గొప్ప అవమానమును దేవుడు చూస్తున్నాడు. అవమానమును దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. కొన్ని పాఠాలు మనకు నేర్పుతాడు దేవుడు, కొన్ని అనుభవాలు నేర్పుతాడు దేవుడు. నేను అనుకునేవాడిని, నా తల్లిదండ్రులు పెద్ద రాజకీయ నాయకులు, మేము చాలా గొప్పవాళ్ళం, నాకు తెలియదు కదా. నేను చిన్నప్పుడు హాస్టల్లో చదువుకున్నాను, కానీ ఆ స్థితి నా జీవితానికి ఎంతో మేలు కలిగించింది. ఆనాటి ఆ అవమానమే ఈనాడు నాకు ఆశీర్వాదకరమైంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గొప్ప అవమానము నొందిన వారు నీ జనులు నేను చూస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఈరోజు నిన్ను కూడా చూస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, నేను చూచాను అవమానమును పొందిన వారు, ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతును. కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములో వారు అవమానమునందరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేస్తా. దేవునికి మహిమ కలుగును. నీ కొరకు ఘనత ఎదురు చూస్తుంది. ఎక్కడెక్కడ అవమానపరచబడ్డావో దేవుడు నిన్ను ఘనమైన పాత్రగా చేస్తాను అంటున్నాడు. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా. మీ అందరికీ నా 2 చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు దిగులు పడొద్దు, ఎప్పుడు కలవరపడొద్దు, ఎప్పుడు చింతపడొద్దు. ఇది నాలో చాలామంది కన్నీరు కారుస్తున్నారు. నీకు దేవుడు మంచి పేరునిస్తాడు, నీకు ఘనతనిస్తాడు. ఏ ఏ పరిస్థితుల మధ్య నువ్వు అవమానపరచబడ్డావో అక్కడ నీ దేవుడు నేను ఘనమైన పాత్రగా చేస్తాడు. ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని జనులారా, పరిశుద్ధాత్మ శక్తితో ఈ మాటలు పలుకుతున్నాను. నువ్వు ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే నీ దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఏ ప్రజలు నిన్ను అవహేళన చేస్తూ మాట్లాడారో అదే ప్రజల మధ్యలో యేసు ప్రభును ఏ ఏ నోరైతే దూషించిందో ఆ నోటితో ఆయన గొప్పవాడని ఒప్పుకున్నారు. ఆయన బిడ్డల మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంతోషించు, గంతులు వేయి, దేవుని బట్టి ఆనందించు, మనుషుల వైపు చూడొద్దు. నీ దేవుడు నిన్ను ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు, ఉన్నతముగా దీవిస్తాడు. ఆయన శక్తి సంపన్నుడు, రక్షింప సమర్థత కలిగిన వాడు ఆయన. నీ దేవుని శక్తిని జ్ఞాపకం చేసుకో. నీకున్న కష్టములో, నష్టములో, దుఃఖములో, వేదనలో, బాధలో నీ ప్రభు ఏమైనాడో చూడు. ఆయన ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడు. ఆయన నీకు ఖ్యాతిని, ఆయన నీకేమిస్తాడంట? ఖ్యాతి, మంచి పేరు ఇస్తాడంట. అబ్బా, ఒకప్పుడు వాళ్ళు చాలా ఓడిపోయిన వారి వలె ఉన్నవారండి. ఈరోజు దేవుడు వారిని ఎంతో ఎత్తైన స్థలంలో పెట్టాడని నీకు దేవుడు ఖ్యాతినిస్తాడండి. యేషోపును చూడండి ఎంత హెచ్చించాడో దేవుడు. యేషోపు అంటాడు, అన్నలారా అన్నలారా భయపడొద్దండి, ఇది దేవుడు మేలు కొరకే చేశాడు. ఆ రోజు మీరు నన్ను అమ్మివేయకపోయింటే ఈరోజు ఈ స్థితి వచ్చేది కాదు. పగ తీర్చుకోవద్దండి, మనం కీడుకు ప్రతికీడు చేయొద్దండి. మనల్ని ఎవరన్నా అవమానపరిస్తే తిరిగి మనం వారిని మరలా అవమానపరచకూడదండి. దేవుడు మనల్ని ఆశీర్వాద జనులుగా ఎన్నుకున్నాడండి. అన్నలారా, ఆయన మాట మారలేదండి. రాజరికపు హోదా వచ్చినా, స్థితులు మారినా, పరిస్థితులు మారినా, బాధించిన ప్రజలు తండ్రికి దూరంగా, ప్రాంతానికి దూరంగా, దేశానికి దూరంగా మార్చి బాధించిన వారు ఎదురుగా ఉన్న తన స్వరంలో మార్పు కలగలే. అన్నలారా అని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చాడంట. వారికి కావలసినవన్నీ సంచులలో నింపి క్షేమంగా వెళ్ళి రండి మరలా అని పిలిచాడంటండి. నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను దేవుడు దీవిస్తాడు, నిన్ను దేవుడు బలపరుస్తాడు, నీకు ఖ్యాతిని, మంచి పేరును అనుగ్రహిస్తాడు.
నిన్ను ఘనమైన పాత్రగా చేస్తాడు ఆయన, శ్రేష్టమైన వ్యక్తిగా చేస్తాడు ఆయన. నిన్ను మర్చిపోజాలడు ఆయన, నిన్ను విడిచిపెట్టాడు ఆయన. కాబట్టి ప్రభుని కలిగిన నీవు, నా దగ్గర దేవుడు ఉన్నాడు, ఆయన శక్తి సంపన్నుడు, నాకు మేలు చేస్తాడని విశ్వసించు. నీ జీవితంలో తప్పక మేలు చేస్తాడు. అటు దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, నువ్వెంత మంచి దేవుడవు నాయన, నువ్వెంత గొప్ప దేవుడవు తండ్రి. దేవుడు మీ మధ్య ఉన్నాడు గనక మీరు భయపడొద్దని చెప్పావు నాయన. ఏ కీడు మీకు సమీపించదని చెప్పావు. మీకు ఖ్యాతిని, మంచి పేరుని ఇస్తానని చెప్పావు నాయన. నిన్ను బట్టి ఎవరు సంతోషిస్తారో వారిని ఆశీర్వదించే దేవుడవు స్వామి, నీకు వందనాలు. ఈరోజు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను దీవించండి. కన్నీళ్లతో నీ పాదాలు పట్టి అడుగుతున్నా నాయన, ఏ విషయములలో నీ బిడ్డలు అవమానపరచబడుతున్నారో, ఏ విషయములలో వారి హృదయం కృంగిపోయిందో, ఏ విషయంలో వారు వేదన పడుతున్నారో ప్రభా, ఆయా విషయములన్నింటిలో మేలు కలుగునుగాక, దీవెన కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక, నీ కృపనందుదురుగాక. వర్తమానం విన్న బిడ్డలందరినీ దీవించమని ప్రభా, నీ దాసుడునైనా నా చేత మీరు పలికించిన నీ దివ్య మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చిన్నమనకు, సంగమునకును, పరిశుద్ధులకు దేవునికి సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ మరొక మారు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? మీరు దీవించబడుతున్నారా? అనేకులకు తెలియచేయండి. ప్రియులారా, మా కోసం కూడా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. మా ఆరాధనలు జరుగు స్థలం, మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.